అందరికీ నమస్కారం. ఉపాధ్యాయుల మరియు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకి సంబంధించి పోలింగ్ స్టేషన్ నెంబర్లు 175, 176, 205 ఈ 3 పోలింగ్ స్టేషన్లు గతంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొత్తవాడ ఓల్డ్ హై స్కూల్ ప్రిన్సెస్లో ఉండేది. అది కూల్చివేయడం జరిగింది. అది కూల్చివేసి కొత్తగా కొత్తవాడలో పట్టణానికి దూరంగా నిర్మించడం జరిగింది. ఓటర్ల కన్వీనియన్స్ దృష్ట్యా అటువంటి ఆ 3 పోలింగ్ స్టేషన్స్ కలిగి ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొత్తవాడకి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల అంటే ఓల్డ్ హై స్కూల్ పక్కన ఉన్నటువంటి ఆనంద నిలయం వద్ద ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకి మార్చబడినది. సదరు ఓటర్లందరూ కూడా ఈ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళు అనగా 175, 176 మరియు 205 సంబంధించినటువంటి ఉపాధ్యాయ మరియు పట్టభద్ర నియోజకవర్గం సంబంధించిన ఓటర్లందరూ కూడా గుర్తుంచుకోవాల్సిందిగా మీ ఓటుని ఈ యొక్క ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికలకు సంబంధించి ఆవరణలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో వచ్చి ఓటు వేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. నమస్కారం. పెట్టేసి ఒకసారి మన విజయవాడ నీళ్ళు అడేసుకో డబ్బా నీళ్ళు తీసుకో వాటర్ తీసుకో ఇక్కడ ఉన్నాడు అక్కడ ఇయ్యలేదు అంతమంది ఎమ్మెల్యేలు వచ్చిన కనీసం 3-4 రావాలని అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ మాజీలు వీధులు అందరినీ చేసుకొని లోపలికి వచ్చి అయిన పద్ధతి కాదు కాదండి. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, కనీసం హెలిప్యాడ్ దగ్గర రానివ్వాలి. ఇక్కడ 15 నిమిషాలు ఆపినారు. మా కార్యకర్తలు అంటే ఒక 3 రమ్మన్నారు. ఆ చూడండి ఎంతమంది మాజీలు ఉన్నారు, ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చి రైతు మీటింగ్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదు కదా సార్. మీకు ఏమైనా సమాచారం ఉందా సార్? సమాచారం ఉన్నది కాబట్టి వచ్చినాను. నా కాన్స్టిట్యున్సీ కాబట్టి గౌరవంగా ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించడానికి వచ్చినాను. నేను కట్లకుంట కాడ వారు తప్పకుండా సమస్యలు చెప్తాం. వారి మీద మాకేం లేదు, కానీ ఈ పద్ధతి సరైన పద్ధతి కాదు. అందరికీ సమానమైన హక్కులు ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదు కిరణ్ కుమార్ గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇప్పటివరకైతే ఆయన ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి. మీరు కొంచెం జరగండి.
దీని అది కూడా చేయలేదు. యాక్చువల్లీ ఏమైపోయిందంటే మన ఎస్ఆర్సీ వాటర్ లేక మనం ఆర్ సైడ్ పంటలు ప్రోత్సహించాం. దాంతో మొత్తం ప్యాడీ బదులు 90% మేజ్ కల్టివేషన్కి వచ్చింది. బాగా గాలి ఎక్కువ వచ్చింది కదా. ఎకరా 15,000 భూమి సొంతం. ఎన్ని ఎకరాలు పడిపోయింది మీ గ్రామంలో? ఏం పండ్లు పండిస్తారు? మామిడి. సరే, ఏం వెరైటీ? ఫస్ట్ పంట బాగుంది సార్. ఒకటే సెంటర్ పెట్టింది మన గవర్నమెంట్ మొత్తం మార్కెట్లలో బాగుంది సార్. నియోజకవర్గంలో దాదాపు 10,000-12,000 ఎకరాలకు సంబంధించినటువంటి మొక్కజొన్న మొక్కలే కానీ మామిడి తోటలే కానీ పూర్తిగా ఉన్నటువంటి వర్షాలకు ధ్వంసమైపోయినాయి. కనుక ముఖ్యమంత్రి గారు స్వయంగా సందర్భంగా వారికి విజ్ఞప్తి చేసినాం. ఈ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి క్రాప్ డ్యామేజ్ జరిగినటువంటి నిబంధనలు లేవు. దానివల్ల రైతాంగం నష్టపోతుంది. కనుక ప్రభుత్వం ఉదార స్వభావంతో ముందుకు వచ్చి పంట నష్ట పరిహారం చేయాలా. రైతు సంబంధించినటువంటి అప్పులు కూడా పూర్తిగా మాఫీ చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు చేయాలని చెప్పని ముఖ్యమంత్రి గారు కోరినాం. పరిశీలిస్తామని చెప్పన్నారు. ఏది ఏమైనా కానీ జరిగినటువంటి అపారమైనటువంటి పంట నష్టం వల్ల
పెట్టుబడులు మొత్తం కూడా కోల్పోయినటువంటి విషయం వాస్తవం. రైతాంగం అంతా కూడా కుంగి కృషించిపోతున్నారు. ఆత్మస్థైర్యం దెబ్బతింటున్నది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కనబడుతున్నాయి కనుక ఆత్మస్థైర్యం కలిగే విధంగా కూడా ఈ పర్యటన ఉన్నా దీని తగ్గట్టుగా పరిహారం కూడా ఇవ్వాలని చెప్పని గత 2 మండలాల్లో దాని నష్టానికి కూడా ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల పరిహారం ముట్టలేదు కనుక వెంటనే ఈ యొక్క క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపించి వాస్తవాలు సేకరించి న్యాయంగా రైతులకు రావాల్సినటువంటి పరిహారం ఇప్పించాలని చెప్పని కూడా జరిగింది. ప్రభుత్వం వెంట తప్పకుండా పడేనా కానీ ఈ రైతాంగానికి న్యాయ విధంగా నా వంతుగా కృషి చేస్తానని చెప్పని తెలియజేస్తాను. జయంతి సందర్భంగా ఛత్రపతి శివసేన అండ్ బీజేపీ బజరంగ దళ ద్వారా ర్యాలీ నిర్వహించబడుతున్నది. దీన్ని అందరూ పాల్గొని సక్సెస్ చేయాలని. ఛత్రపతి శివాజీ జన్మించి 386 సంవత్సరాల సందర్భంగా క్షత్రియ సంఘం నుండి శివాజీ హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఇటు కార్యక్రమం లోపల హిందూ బంధువులతో పాటు పట్టణ బీజేపీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా పరదేశీయులైనటువంటి ముష్కరులు భారతదేశం పైన దండయాత్ర చేసి భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి సందర్భం లోపల మహారాష్ట్రలో జన్మించినటువంటి ఉగ్ర సింహమైనటువంటి శివాజీ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి భారతదేశం లోపల మళ్ళీ ఈ భగవద్ధ్వజాన్ని ఎగరవేయడానికి కంకణబద్ధులైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. దోచుకపోయినటువంటి దొంగలకు శివాజీ మహారాజు అవతారం ఎత్తి ఆయన తగిన గుణపాఠం చెప్పి ఈ దేశం నుండి వాళ్ళను పారదోలి మళ్ళీ హిందూ సామ్రాజ్యాన్ని వారు స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఆయనను కన్నటువంటి జిజియామాత కూడా ఈ యొక్క భారతదేశంలో జన్మించడం, అలాంటి తల్లికి అలాంటి కొడుకు పుట్టడం మన దేశానికే గర్వకారణం. అందరూ కూడా శివాజీ మహారాజు యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క వ్యక్తి కూడా శివాజీ మదిలోనే నిలుపుకొని ఈ దేశ ఔన్నత్యానికి, ఈ దేశ ధర్మాన్ని, ఈ దేశ సంస్కృతిని, ఈ దేశం యొక్క విలువలను కాపాడడానికి ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు ఉండాలని, ఈ భారతీయ తత్వాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయాలనేటువంటి సంకల్పంతో ఉండాలని చెప్పి గట్టిగా మరి ఒకసారి తెలియజేస్తూ ఛత్రపతి జయంతి సందర్భంగా కట్కవాడ నుండి ఛత్రపతి శివసేన ఆధ్వర్యంలో, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వారు ఈరోజు పండుగ ఒక వాతావరణం, జగిత్యాల పట్టణంలో ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి ఈరోజు మహాసభలు ఇదే విధంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు పండుగ జరుపుకునే విధంగా ఈరోజు ఛత్రపతి శివాజీ
యావత్ భారతదేశానికి ఈరోజు గర్వించే విధంగా ఈరోజు సమాజాన్ని తల ఎత్తుకొని చూసే విధంగా ఈరోజు ఛత్రపతి శివాజీ పండుగ జరుపుకోవాలి. ఇది భారతీయులందరికీ కూడా గర్వదినం అని చెప్పుకో విధంగా మనందరూ పాటుపడాలని హిందూ బంధువులు కూడా ఆ రోజు ఔరంగజేబు మన దేశాన్ని వంచడానికి చూసిన ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వించే విధంగా ఛత్రపతి శివాజీ నడి ఒడ్డు మీద ఖడ్గం 42 కిలోల ఖడ్గాన్ని లావట్టి ఆ రోజు ఔరంగజేబును తరిమి కొట్టిన విధంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా రేపు మన దేశానికి కూడా కాపాడుకునే విధంగా ప్రతి ఒక్క భారతీయుడు ఛత్రపతి అంశాలు తీసుకొని ముందుకు యాగాలని కోరుకుంటూ భారత్ మాతా కీ శివాజీ జయంతి ఉత్సవాలు దేశం మొత్తంలో జరుగుతున్నాయి. 386వ జయంతి సందర్భంగా దేశం మొత్తంలో శివాజీ మహారాజ్ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అదేగాక మన జైత్యాల పట్టణంలో శివాజీ ఫంక్షన్ హాల్ నుండి మొత్తం సర్కిల్ శివాజీ యొక్క 386వ జయంతిని మరి విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా అరకటిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి ఎంతోమంది దుష్టముల మీద దండయాత్ర చేసి మరి విజయంతో సంతృప్తి చెందకుండా ఎన్నో విజయాలు సాధించినటువంటి మహనీయుడు ఈరోజు ఛత్రపతి శివాజీ అని చెప్పచ్చు. మరి అటువంటి ధైర్య సాహసాలు, మరి శివాజీ యొక్క ధైర్య సాహసాలను ప్రతి ఒక్క యువత కూడా, ప్రతి ఒక్క మనిషి కూడా అతని యొక్క శరీరంలో పినుకుపించుకొని మరి ఈరోజు మరి శివాజీని ఆదర్శం తీసుకొని మరి రాబో రోజుల్లో కూడా అతను భావి తరాలకు ఆదర్శప్రాయుడిగా నిలవాలని కోరుకుంటూ మరి ఈరోజు సెలవు తీసుకున్నాను. భారత్ మాతా కీ శివాజీ ఫంక్షన్ హాల్ నుండి టవర్ సర్కిల్ నుండి కొత్త బస్ స్టాండ్ వరకు ర్యాలీగా నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా అందరూ దుకాణదారులు వీళ్ళందరూ సహకరించి విజయవంతం చేసినందుకు చాలా ధన్యవాదాలు. భారత్ మాతా కీ. ఉపాధ్యాయ లోకానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. 21 తేదీ నాడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా పాతురి సుధాకర్ రెడ్డి గారు 30 సంవత్సరాల నుండి ఏకధాటిగా ఉపాధ్యాయ సంఘాలకు, ఉపాధ్యాయులకు ఎనలేని సేవ చేశారు. అదేవిధంగా మీరు కరీంనగర్ జిల్లాలో పుట్టి పెరిగిన విద్యాభ్యాసం పూర్తి చేసి మన జగిత్యాల డివిజన్లోనే ఉపాధ్యాయులుగా ఉద్యోగంలో చేరి తదుపరి హైదరాబాద్లో పనిచేసి ఉద్యోగ రీత్యా పనిచేసి తదుపరి ఎమ్మెల్సీగా 4 సంవత్సరాలు పనిచేసిన వీరికి ఉండి వీరి యొక్క మంచితనం, వీరి యొక్క జీవన యొక్క పుట్ట కాబట్టి జీవనంలో అర్ధరాత్మక ఉంటే జీవన గురించి వివరణాత్మక సందేశం ఇచ్చేందుకు కూడా సిద్ధం ఉన్నారు. మరియు భాషా పండితులందరూ కూడా ముక్కుబడిగా ముందుకొచ్చి ఓటేసేందుకు ముందుకొచ్చుతారు. కాబట్టి వీరు స్థానిక అభ్యర్థి కాబట్టి వీరికి సమైక్యవాది, తెలంగాణవాది మధ్యలో పోరాటం జరుగుతుంది. కాబట్టి తెలంగాణవాదే గెలవాలనే ఉద్దేశంతో మీ ముందు విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి సమైక్యవాదులు, తెలంగాణ మధ్యనే ఈ పోటీ జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఆశీర్వాదం వల్ల తప్పకుండా తెలంగాణవాదం కలిసి తీరుతుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా నూతన రాష్ట్రం ఏర్పడినప్పుడు తప్పకుండా వీరి యొక్క సేవలు, సుధాకర్ గారి సేవలు, ఇటు నూతన సర్వీస్ రూల్స్ అయినా కానీ 398 జీవోను సాధించే పద్ధతిలోనే కానీ మరి ఇతర సమస్యలు ఏదైతుందో రాబోయే PRC అయినా కానీ మరి ఇతర సమస్యలు సాధించడంలో ముఖ్యంగా
అప్గ్రేడ్ విషయంలో వచ్చినప్పుడు భాషా పండితులను మరి ఇటు పీఈటీను అప్గ్రేడ్ చేసే సందర్భంలో తప్పకుండా సుధాకర్ రెడ్డి గారు మరి టీఆర్ఎస్ అభ్యర్థి అయిన సుధాకర్ రెడ్డి గారు తప్పకుండా 20 మంది ఎమ్మెల్యేల యొక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యేల యొక్క సహాయ సహకారం తీసుకొని తప్పకుండా అసెంబ్లీలైనా కానీ ఇతర ప్రాంతం ఇతర చోటైనా కానీ నిలదీసి తప్పకుండా ప్రాతినిధ్యం చేసి సమస్యలను పరిష్కరించేందుకు ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒక గౌరవ సభ పెద్దల సభ కాబట్టి మంచి వ్యక్తిని మనం మన జిల్లా యొక్క వ్యక్తిని మంచి ఉత్తమైన వ్యక్తిని మనము గౌరవ సభకు పెద్దల సభకు మనం పంపితే తప్పకుండా ఒక కరీంనగర్ జిల్లా యావత్తు రాష్ట్రంలో కాకుండా అంతర్జాతీయ రాష్ట్ర ప్రజలు కూడా గుర్తించి ఆశీర్వదిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన వ్యక్తులకు కృతజ్ఞత తెలుపుతూ మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రథమ ఓటు వేసి సుధాకర్ రెడ్డి గెలుపుకొరకు నేను ముందుకు చేస్తాను నేను ఓటు వేస్తానని విజ్ఞప్తి చేస్తున్నాను. ఉపాధ్యాయ అధ్యాపక సోదరులకు తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ 21 నాడు జరిగేటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీలకు మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో పాతూరి సుధాకర్ రెడ్డి గారు వారు గత 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు విద్యారంగంతో పాటు ఉపాధ్యాయుల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉండి వారు సేవ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఉపాధ్యాయులందరికీ కూడా సుపరిచితులే. అయినప్పటికీ కూడా ఇలా తెలంగాణ అంశం అనేటువంటిది ముడిపడి ఉన్నది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ ఏకతాటి మీద మరియు ఉపాధ్యాయ సంఘాలకు అతీతంగా మన యొక్క అభ్యర్థిని పాతూరి సుధాకర్ రెడ్డి గారిని అందరూ కూడా ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి కనుక మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి వారి యొక్క అటు తెలంగాణ అంశాన్ని చాటి చెప్పాలన్నటువంటి ఉద్దేశం అన్నటువంటి తెలియజేయడం జరుగుతుంది. మిత్రులు అందరూ కూడా మరి పాతూరి సుధాకర్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే జీవుల పుట్ట. వారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఉపాధ్యాయుల పట్ల సానుకూలంగా 30 సంవత్సరాలు సేవ చేసినటువంటి వ్యక్తి మరి రేపు రాబోయే కాలం లోపల కూడా తెలంగాణ లోపల ఉన్నటువంటి విద్యారంగ సమస్యలతో పాటు మరియు ఉపాధ్యాయుల సమస్యలను మరియు కేంద్ర ఉపాధ్యాయులకు వచ్చేటువంటి జీతాలు ఇప్పించడానికి వరకు వారు ముందుంటారని తెలియజేస్తూ మరి ఈ తెలంగాణ పట్ల అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఉపాధ్యాయులందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం. ఈ కిందిది 1000 లీటర్ల ట్యాంక్, పైది 750 లీటర్ల ట్యాంకు. అయితే ఈ ట్యాంకును మొత్తం కట్ చేసి పైన ఉన్నటువంటి ట్యాంకును అక్కడక్కడ కట్ చేసి దీంట్లో ఈ కుక్ వేస్టింగ్ మనం తినే పారేసేటువంటి ఏదైతే వేస్టేజ్ ఉన్నదో దాన్ని దీంట్లో వేయాలి. 750 లీటర్ల ట్యాంకులోకి 750 లీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. అది రమారమి 320 గ్రాముల వరకు ఉంటుంది. అయితే చిన్న సాధారణమైనటువంటి కుటుంబం మా లాంటి కుటుంబానికి ప్రతిరోజు 350 గ్రాముల గ్యాసు సరిపోతుంది. ఇది మేము జనవరి నుండి స్టార్ట్ చేసినాము, నడుస్తూనే ఉంది. ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఆటంకం లేకుండా మా కుటుంబం 8 మంది ఉన్నాము. ఉదయం సాయంత్రము మేము దీని మీద వంట చేసుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ వంట చేసుకుంటున్నాం. కిచెన్ వేస్టేజ్ అంటే ఏంటిది? కిచెన్ వేస్టేజ్ అంటే కూరగాయలు తరగంగా మిగిలినటువంటి వేస్టేజ్ కానీ, మనం అన్నం పడేసేటువంటి కుళ్ళిపోయినటువంటి పాసిపోయినటువంటి అన్నం కానీ, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పురుగు పట్టినటువంటి పప్పులు కానీ, ఇంకా ఏదైనా అంటే మనం బయట వేసేటువంటి కుక్ వేస్టింగ్ ఏదైనా కానీ దీంట్లో వేస్తే అది గ్యాస్ మెథేన్ తయారై మనకు గ్యాస్ను ఇస్తుందని చెప్పేసి నేను ఒక చిన్న ఆలోచన చేసి ఈ విధంగా రూపొందించినాను. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందని అంటే, ఎక్కడైనా కానీ గోబర్ గ్యాస్ అనేది ఉంది. ఆ గోబర్ గ్యాస్కు కావాల్సింది పేడ. ఆ పేడ ఎక్కడి నుండి వస్తుంది? ఈ వేస్టేజ్ తిన్నటువంటి ఆవు గేదెను అది ఇస్తుంది. ఆ వేస్టేజ్ని మనం ఈ డ్రమ్ములలో ఆవును గోవును తయారు చేసినట్టయితే, ఇందులో వేసినట్టయితే అది పేడగా తయారై అందులోనే మెత్తన తయారవుతుంది అని నేను ఆలోచన చేసిన.
అదే ఆలోచన ఈరోజు ఫలించింది. అంటే ఇప్పుడు మామూలుగా ఈ గ్యాస్తో ఏమేమి ప్రయోజనాలు అంటే ఒక మామూలుగా వంటగా ఉపయోగపడుతుందా లేకుంటే ఇతర ఏదైనా వేరే వాటికి ఉపయోగపడే స్టోరేజ్ చేయొచ్చా? ఇది స్టోరేజ్ బాటిలింగ్ చేసుకొని తర్వాత వెహికల్స్కి కానివ్వండి, కార్లకు కానివ్వండి, కార్ అంటే వెహికల్స్ అంటే కార్ కూడా, సైకిల్ మోటార్సు, కార్లకు, ఆ తర్వాత చిన్న జనరేటర్ పెట్టుకొని కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు. సైకిల్ మోటార్కు పెట్టేసుకొని మనం ట్రావెల్ చేసుకోవచ్చు. కార్కు పెట్టుకొని కార్ ట్రావెల్ చేసుకోవచ్చు ఈ గ్యాస్తో. ఎల్పిజితో ఎన్ని పనులు అయితే మనం చేసుకుంటామో దీంతో అన్ని పనులు చేసుకోవచ్చు. ఎల్పిజి మనకు కాస్ట్ అవుతుంది, ఇది ఫ్రీ అవుతుంది. అంటే మామూలుగా ఈ ఇంట్లో ఎంతవరకు మామూలుగా వేస్టేజ్ నిల్వ చేస్తే ఎంత మనకు ఉత్పత్తి గ్యాస్ అవుతుంది అన్నది అదే అండి. అయితే 1 కేజీ వేస్టేజ్కి 80 గ్రాముల గ్యాస్ ఉత్పత్తి అవుతుందండి. ఆ విధంగా మనము ఇప్పుడు సగటు 8 మంది ఉన్న మేము దాదాపు 3 నుంచి 4 కేజీల వరకు వేస్టేజీ అవుతుంది. కాబట్టి 432 320 గ్రాముల వరకు మాకు గ్యాస్ వచ్చేస్తుంది.